గాంధారి బిడ్డ కోసం దేవుడైన శ్రీకృష్ణుణ్ణి శపించింది. అది తల్లి ప్రేమ, దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. పర్వాలేదులే పిన్ని, దాని గురించి వదిలేయండి. సర్లే అమ్మా. ఏరా, ఈ అత్తయ్యతో మాట్లాడవా? అబ్బే, నీతో మాట్లాడకపోవడం ఏంటి అత్తయ్య? కాకపోతే అరవింద్ చనిపోయిన బాధలో ఉన్నాం. ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీరెందుకు వచ్చారు? ఇంతకు ముందులా గొడవ పడ్డానికి రాలేదు. మా చెల్లెల గురించి మాట్లాడిపోదామని వచ్చాం. ఏముంది నీ చెల్లి గురించి మాట్లాడడానికి? మీ ఇష్టానికి మీ చెల్లెలికి నా కొడుకునిచ్చి పెళ్లి చేశారు కదా. ఇంకా నాతో పనే ఉంది. నా బిడ్డను తీసుకెళ్లి ఇల్లరిక పాలుని చేసుకున్నారు. నా మాట కూడా వినకుండా తయారు చేశారు వాణ్ణి. జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దండి. ఏదో అప్పుడు అలా జరిగిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, భార్యాభర్తలయ్యారు. కానీ వాళ్ళకి జరగాల్సిన మంచి చెడు ఏమీ జరగట్లేదు. ఎందుకంటే శోభనం అనేది ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరగడం మా ఇంటి ఆచారం. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు కొడుకు, ఎవరు కోడలు? అందరి ముందు నన్ను అవమానించి నా పరువు తీసినవాడు నా కొడుక. వాణ్ణి కట్టుకున్నది నా కోడల. ఆ పెళ్లి చేసిన మీరు నా బంధువులా? ఏ మొహం పెట్టుకుని వచ్చారు నా ఇంటికి? వెళ్ళండి ఇక్కడి నుంచి.